ఈ రోజుల్లోని యువత ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, చెడు అలవాట్ల పరంగా కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నిటి పరిష్కారం కోసం యువత ఒక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కేవలం సహజయోగ ద్వారానే సాధ్యమవుతుందని సహజయోగ సభ్యులు అన్నారు. యువతను దృష్టిలో ఉంచుకొని సహజయోగ ఆధ్వర్యంలో హైదరాబాద్ పిర్జాదిగూడలో 3 రోజుల పాటు యువశక్తి జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సహజయోగ సభ్యులు మాట్లాడుతూ ఈ యువశక్తి జాతీయ సదస్సుకు ప్రపంచంలోని 50 దేశాల నుండి అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 3,000 మంది సభ్యులు హాజరయ్యారని తెలిపారు. యువతలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం సహజయోగ ద్వారానే లభిస్తుందని అన్నారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి మొత్తం ప్రపంచంలో 120 దేశాలలో సహజయోగ ధ్యాన కేంద్రాలు నెలకొల్పారని తెలిపారు. అందరం కలిసి దేశంలో ఉన్న చెడును నిర్మూలించి యువత సన్మార్గంలో వెళ్లాలనే తాపత్రయంతో ఈ జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, ధ్యానం పట్ల అవగాహన కల్పించే విధంగా ఇంకా 2 రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. For the Ganesha program. So, I would like to officially invite you to come and perform there, and we'll try to do what. बोलो आदिशक्ति माता जी श्री निर्मला देवी की जय, निर्मला देवी की जय, श्री निर्मला देवी की जय. It's my second time here in India. I love so much India, the culture, the people. People full of love, very amazing, and I hope to see here again many times. Thank you for everything. పేరు కృష్ణ. నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ని. నేను 20 సంవత్సరాల నుంచి సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా పీస్ఫుల్ లైఫ్ అనేది నేను జీవిస్తున్నాను. ఇలాగే చాలామంది యూత్ ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇవాళ రేపు ఎడ్యుకేషన్ పరంగా కానీ, అన్ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, లేకుంటే చెడు అలవాట్ల పరంగా కానీ చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు వెతుకుతున్నారు. ఆ సొల్యూషన్ ఏంది అనేది ఈరోజు ప్రపంచానికి తెలియాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సెమినార్ చేయడం జరుగుతుంది. ఈ సహజ యోగా అనేది వాళ్ళ యూత్కు ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈ సహజయోగ వల్ల మనకు తెలుస్తుంది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు టోటల్ 120 కంట్రీస్లో ఈ సహజయోగ అనేది స్ప్రెడ్ చేశారు. ఈరోజు యూత్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో సెమినార్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు. అలాగే 50 దేశాల నుంచి వచ్చినటువంటి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ కానీ, లేకుంటే మన ఇండియా నుంచి వచ్చినటువంటి అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన యువశక్తి 3,000 మంది వరకు అందరుతుంది. ఇక్కడ 3 డేస్ సెమినార్ అనేది ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, మిగతా 2 రోజులు కూడా అయిపోతుంది. కాబట్టి అందరం కలిసి ఈ యొక్క దేశంలో, ఈ వరల్డ్లో ఉన్నటువంటి ఈ చెడుని మనము నిర్మూలించి యూత్ అందరూ మంచి రూట్లో వెళ్ళాలని ఒక తాపత్రయంతో ఈ యొక్క సెమినార్ చేయడం జరుగుతుంది. కావున మీడియా మిత్రులందరూ దీన్ని సాధ్యమైనంత వరకు అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.